మీ ఆర్కే డైరీ ఫామ్ అన్న మన వాళ్ళు ఇంత క్రితం వచ్చారు, తీసుకున్నారు, మళ్ళీ వచ్చారండి మన దగ్గరికి. ఇప్పుడు 12 గేదెలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క గేదెని చూసుకున్నారు కదా, ఈ గేదెలు అంటే మన షెడ్లో ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి రేట్లు, వాళ్ళ అడ్రస్ అన్నీ అడుగుతాను, ఒకసారి చెప్తారు. అన్న మీ పేరు ఏం పేరు అన్న? గట్టిగా చెప్పండి. నా పేరు భుజంగరావు. భుజంగరావు. మీ పేరన్నా? ప్రశాంత్. ఓకే అన్న, మీది ఏ ఊరన్నా? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడన్నా మీది? బోరంపేట. ఎంత క్రితం నా దగ్గరికి వచ్చారన్నా మీరు? 3 నెలల క్రితం వచ్చారు. 10 గేదెలు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఎన్ని తీసుకున్నారు? 12 గేదెలు తీసుకున్నారు. ఓకే, నా సర్వీస్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, అందుకే మళ్ళీ 2వ సారి వచ్చాం. బాగుంది. ఇప్పుడు నేను మీకు అరివిచ్చానా లేదా? అరివిచ్చాను లేదా? ఎన్ని పూట్ల పాలు చెక్ చేసుకున్నారు మీరు? 2 రోజులు చెక్ చేసుకున్నాం. 2 రోజులు 4 పూట్ల పాలు చెక్ చేసుకున్నారు. చూసుకున్నారా లేదా? మీకు నచ్చే కదా? ఓకే కదా? అంతా చూసుకున్నారు. 4 పూట్ల పాలు చూసుకోవడం అంటే ఎవరి తరం కాదండి. ఉదయం సాయంత్రం, మన్నాడు సాయంత్రం. ఇప్పుడు ఏ రోజు వచ్చారు మీరు చెప్పండి ఒకసారి. మేము వచ్చి ఇవాళ 29, 27 పొద్దున్నే దిగినాం. 27 పొద్దున్న దిగారు. పొద్దున్న సాయంత్రం ఇవాళ దాకా పాలు చూసుకుంటానే ఉన్నారండి. అన్ని ఈయనే కొన్నాం. 3 మట్టికి ప్రెగ్నెన్సీతో ఉన్నాయి. సూడి గేదెలు తీసుకోవడం జరిగింది. మిగతా అన్ని ప్రెగ్నెన్సీతో ఉన్నాయి. కొన్ని ఆడదోళ్ళు ఉన్నాయి, కొన్ని మగదోళ్ళు ఉన్నాయండి. 1-2 సార్లు చెక్ చేసుకుని తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా రావాల్సి ఉండాలనుకుంటే మరి కంపల్సరీగా మన యూట్యూబ్లో నెంబర్ ఉంటుందండి, ఆర్కే డైరీ ఫామ్ అని. మీరు కొట్టి మన దగ్గరికి రావచ్చు. అన్న మీరు నాకు అమౌంట్ ఎంత ఇచ్చారన్న? మొత్తం ఎంత అయింది, నాకు ఎంత ఇచ్చారు? నేను చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. 17,50,000 అయింది. ఓకే అన్న, నాకు ఎంత ఇచ్చారు? 4,50,000 అనిపించారన్న. 4,50,000 అనిపించారు. బండి దిగినాక 5 లక్షలు ఇస్తామని ఒప్పందం. బండి దిగిన తర్వాత 5 లక్షలు ఇవ్వడానికి 1 నెల తర్వాత 4,50,000 ఇస్తున్నారు. 1 నెల తర్వాత. నెలలో. ఓకే అన్న, చూసారు కదా? అంటే అరువు ఇవ్వలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడుకుంటున్నారు అది ఇది అంటారు. అది పోయినసారి కూడా చెప్పండి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దగ్గరికి వచ్చారు, మనం ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మనం వీళ్ళకి ఎలా సపోర్ట్ చేసినాం. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా గేదెలు కొనుక్కునే వాళ్ళు వస్తే రావచ్చా, రాకూడదా? 100% రావచ్చు. జెన్యూన్ గా చెప్పండి. తీసుకొచ్చా నా దగ్గర తీసుకొస్తారు. నెంబర్ 1 క్వాలిటీ అన్ని నచ్చే కదా. అరువు కూడా ఇచ్చానండి నేను. అరువు ఇవ్వలేదని కొంతమంది అనుకుంటారు. అరువు ఎందుకు ఇవ్వండి? వాళ్ళ మాటలు తేడా ఉంటే ఇవ్వండి. మనిషిని సంపాదించుకోవడం అంటే చాలా కష్టం అండి. డబ్బులు మీరు సంపాదించారు, నేను సంపాదించాను. కానీ ఇలాంటి మనుషులు సంపాదించుకోవాలంటే కష్టం అండి. అందు గురించి అరువు ఇవ్వడం జరిగింది, తీసుకోవడం జరిగింది, మనం చేయడం జరుగుతుందండి. అన్ని విధాలుగా సహకరించే రేటు మనకే అన్ని విధాలుగా మనం ఒకే చెప్పామండి. వీళ్ళకి ఇప్పుడు 2 బళ్ళు ఎట్టో 2 బళ్ళు ఎక్కించుకున్నారండి. దగ్గరుండి చూసుకుని దగ్గరుండి కూడా తీసుకెళ్తారు. ఎవరన్నా గేదెలు కొనుక్కున్న పని జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు వచ్చి డైరెక్ట్ ఫోన్పేలో గట్రా డబ్బులు పట్టకండి. బాగాలేదు పరిస్థితులు. మీరు డైరెక్ట్ వచ్చి 2 రోజులు ఉండి పాలు చెక్ చేసుకుని ఇంకో 2 రోజుల నుండి పాలు చెక్ చేసుకోండి. మహా అయితే ఏమైపోతుంది, లార్జీకి ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. కానీ మీరు నష్టపోతారు, లక్షల్లో వేలల్లో నష్టపోతారు. నష్టపోకుండా డైరెక్ట్ వచ్చి, అంటే నా దగ్గరికి వెళ్ళి కాదండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా పర్లేదు, డైరెక్ట్ వచ్చి కొనుక్కోండి. 1-2 సార్లు చెక్ చేసుకుని కొనుక్కోండి. ఇంకా మంచి వీడియోలు పెడతా ఉంటాం, చూడండి. మన ఫ్రెండ్స్ అండి, ఒకసారి వచ్చారు, ఫ్రెండ్స్ అయ్యారు. 3 నెలల క్రితం ఫ్రెండ్స్ అయ్యారు, ఇప్పటికీ ఫ్రెండ్స్ అయ్యారు. ఓకేనా?